హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను హోంవర్క్స్లో చాలా బిజీగా ఉన్నాను. ఇంకా ఫుల్ ఎండలు అయితే ఉన్న చలికాలం అయినా కానీ అందుకని నాకు ఏదైనా జ్యూస్ తాగాలనిపించింది. అందుకని ఇంట్లో లెమన్ జ్యూస్ తయారు చేసుకుంటున్నాను, చూడండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి అండ్ అలాగే ఒక నైఫ్ అండ్ అలాగే 1 స్పూన్ లెమన్. సబ్జాని మనం నానబెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లెమన్ ఉంటుంది కదా, షుగర్ కూడా తీసుకోవాలి. ఈ లెమన్ ఉంటుంది కదా, ఈ లెమన్ని కట్ చేసుకుందాం. ఒక్క నిమిషం కట్ చేసుకుందాం. ఇదిగోండి గాయస్, ఇలా ఒక్కటే సరిపోతుంది. ఇలా ఒక్కదాన్ని మళ్ళీ పిండుకోవాలి. అంటే లెమన్ జ్యూస్ చేయడం అందరికీ వచ్చు, బట్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిద్దామని. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకొక లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ షుగర్ కంటెంట్ ఎక్కువ కావాలి. ఎక్కువ పులుపున్నది కూడా తీసుకోకూడదు, కొంచెం ముగ్గిందే తీసుకోండి, ఎందుకంటే మరీ అంత షుగర్ కూడా వేసుకోకూడదు. ఒకటి అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇది కూడా పిండేసేసుకుందాం. నేనైతే పక్కనే షుగర్ పెట్టేసేసుకున్నాను, అన్నీ పక్కనే. అంటే ఎందుకు ఇలా కొంచెం డార్క్నెస్గా కనపడుతుందంటే నేను ఇంట్లోనే చేస్తున్నాను, అందుకని హౌస్లో చేస్తున్నాను కాబట్టి ఆ లైటింగ్ కనపడట్లేదు. ఇట్స్ ఓకే. చూడండి గాయస్, ఇలా పిండేసేసుకోవాలి. చూసారా? ఇలా అంటే లైట్గానే వేసుకున్నాను నేను, ఒక్క లెమనే కాబట్టి. ఇప్పుడు షుగర్ మరీ అంత ఎక్కువ వద్దు, మరీ అంత తక్కువ కూడా వద్దు. ఇలా వేసేసుకొని దీనిలో బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ అలా పక్కన పెట్టుకోవాలి. ఇందాక మా మదర్ పిలిచారండి, అందుకని అక్కడ వెళ్ళాను. చూసారు కదా, ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి షూర్గా పక్కా. ఇలా తీసేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు సబ్జా పోసేసుకోవాలి. కొంచెం ఉంచుకోవాలి మనం, ఇలా కొంచెం ఉంచుకుంటే బెటర్. కొంచెం పక్కన పెట్టి ఇంకా ఈ సబ్జా కూడా దీనిలో కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం రీసౌండ్ వస్తుంది, చూసారు కదా. ఇలా బాగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ పట్టుకున్నాం. వాటర్ కూడా తెచ్చేసుకున్నాను, ఇదిగోండి. వాటర్ పోసేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం పోసుకున్నాం, మరీ వేసుకోవద్దు. మిక్సీ ఓకే. మిగిలినవి కూడా కొంచెం యాడ్ చేసేసుకుందాం. ఇదంతా బాగా అవిందో లేదో కొంచెం టేస్ట్ చేద్దాం. వావ్, ఇట్స్ సో టేస్టీ. అప్పుడే ఫినిషింగ్ అవ్వలేదు, చూడండి. ఇదనమాట ఫినిషింగ్ టచ్. ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం ఐస్ వేసాను అనమాట. కొంచెం టేస్ట్ చేద్దాం.
ఇది చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బాయ్.